నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సార్, ఎట్టకేలకు దాదాపు 25 రోజుల తర్వాత సోనం వాంగ్చుక్ గారు ఆయన ఆమరణ నిరాహార దీక్ష విరమించుకున్నారు. అంటే ఈ దీక్షకి ప్రధానమైన కారణం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఒక డిమాండ్ తో ప్రారంభించినప్పటికీ కూడా ఆ డిమాండ్ సంపూర్ణంగా నెరవేరిపోయినప్పటికీ ఆయన విరమించుకున్నారు. నిన్న జేపీ నడ్డా కూడా వెళ్ళి స్వయంగా ఆయనే మీరు ఛాయ్ ఇచ్చినట్టున్నారు. సాంప్రదాయం ప్రకారం మంత్రులు వెళ్లి మొత్తానికి ఆయన దీక్ష విరమింపజేశారు. కాబట్టి ప్రభుత్వం దిగొచ్చింది అనే చెప్పాలి. అంటే చాలా మొండిగా వ్యవహరించింది. మొండిగాను మూర్ఖత్వంతోనూ కూడా వ్యవహరించారు. కానీ మొన్న జరిగినటువంటి లాఠీ చార్జ్, జలియన్ వాలా బాగ్ను తలపించే పద్ధతిలో వాళ్ళు వ్యవహరించిన తీరు, ఆ లాఠీలకి మేకులు పెట్టి మరీ పిల్లల్ని కొట్టినటువంటి దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా భారత ప్రతిష్టని రోడ్డు మీదకి లాక్కొచ్చినటువంటి పరిస్థితి. ఇది ప్రతి ఒక్కరూ మాట్లాడారు. విచిత్రం ఏంటంటే మురళీ మనోహర్ జోషి కూడా మాట్లాడాడు ట్విట్టర్లో. ఆ రోజు జరిగింది చాలా దారుణం అన్నాడు ఆయన. విద్యార్థి లోకం నిలబడి ప్రశ్నిస్తుందా, ఆ పరిస్థితి ఉంటుందా అనుకున్న టైంలో ఈ మూమెంట్ ఒక హోప్ క్రియేట్ చేసింది అని కూడా మాట్లాడాడు మురళీ మనోహర్ జోషి. ఎందుకంటే ఆయన మాజీ విద్యాశాఖ మంత్రి మాత్రమే కాదు, ఆయన ఒక ప్రొఫెసర్ కూడా. కాబట్టి ఆయనకి ఎక్కడో కనెక్ట్ అయింది ఇది. ఇలా చాలా మందికి కనెక్ట్ అయింది. చాలా మంది విస్తృతంగా మాట్లాడారు దీని మీద. ఒక్క తెలుగు సినిమా హీరోలు తప్ప ప్రపంచం అంతా మాట్లాడింది ఈ విషయం. అందుకని ఈ తడి తగిలింది. అంటే అనేక సమూహాల్లో మన ప్రతిష్ట దెబ్బతింది. మనం ఎన్ని చెప్పినప్పటికీ, ఎంత వాళ్ళ పర్సనల్ జీవితాలని రోడ్డు మీద వేసి ఇదిగో ఈ రోజు ఉద్యమం చేస్తున్నాడు, ఈ రోజున ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు, కానీ ఇతను 1974లో ఏం చేశాడో తెలుసా, 89లో ఏం చేశాడో తెలుసా అని చెప్పి యూట్యూబ్లో వీళ్ళు ఒక్కొక్కళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ ప్రోగ్రామ్ పెట్టారు. అవేవి కూడా ఫలించలేదు. అవన్నీ కూడా జనం తీసి పక్కన పారేసి స్ట్రైట్ గా ఎందుకు మీరు వాళ్ళు ఆందోళనకి కూర్చున్న రెండో రోజు మీరెందుకు విద్యాశాఖ నుంచి ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు అని సామాన్యులు మాట్లాడుతున్నారు. పెట్టి మీరు ఒక కమిటీ వేసుంటే ఇక్కడ దాకా నడిచేది కాదు కదా గొడవ. మీరు అప్పుడే అధికారులతో కమిటీ వేసి ఆ కమిటీలు వాళ్ళు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఒక డైలాగులోకి తీసుకురావాల్సిన బాధ్యత మీది కదా. మీరు ఆ బాధ్యత గాలికి వదిలేయటం వలన కదా ఈ స్థాయికి వచ్చారు. వాళ్ళు పార్లమెంట్ మీద ముట్టడి చేయాలనుకోలేదు. వాళ్ళు చాలా స్పష్టంగా పార్లమెంట్ గేటు ముట్టుకుని వెనక్కి వెళ్ళిపోదాం అనే చెప్పారు వాళ్ళు. ఆ ప్రోగ్రామ్ కి మీరు అనుమతించుంటే అదే చేసి వెళ్ళిపోయేవాళ్ళు. అది ఇష్యూ అయి ఉండేది కాదు. మీరు వాళ్ళ మీద దాడులు చేసి కొట్టడం వలన ఇష్యూ అయింది అది. ఇది మొత్తం కూడా ప్రభుత్వ ప్రతిష్టని రోడ్డు మీదకి లాగింది అనేది వాస్తవం. రెండు పద్ధతుల్లో ఇది ఒక ప్రభుత్వంలోనేమో ఒక భయాన్ని క్రియేట్ చేసింది. ఢిల్లీ వేదికగా జరిగినటువంటి ప్రతి ఆందోళన సీరియస్ గా నిజాయితీగా జరిగితే కేంద్ర ప్రభుత్వం భయపడుతోంది అనేది మనకి గతంలో రైతుల ఆందోళన తెలియజేసింది. వాళ్ళు అక్కడే కూర్చున్నారు, పోరాడారు, సీరియస్ గా నిలబడ్డారు. ఆ రోజుల్లో కూడా వాళ్ళ వెనకాల పాకిస్తాన్ హస్తం ఉందని ప్రచారం జరిగింది. అక్కడ వాళ్ళ శిబిరాల మీద ఉన్న జెండాలలో పాకిస్తాన్ జెండాలు ఉన్నాయి అని కూడా సోషల్ మీడియాలో వీళ్ళ తాలూకా మనుషులు మాట్లాడారు. కానీ వెరిఫై చేస్తే అది పాకిస్తాన్ జెండా కాదు. ఇలాంటి దుష్ప్రచారాలు చేయటంలో వీళ్ళు సిద్ధాస్తులు. అలాగే ఈ కాక్రోచ్ జనతా పార్టీకి పాకిస్తాన్ నుంచి, చైనా నుంచి, బంగ్లాదేశ్ నుంచి, బర్మా నుంచి డబ్బులు వచ్చేస్తున్నాయి అని కూడా చాలా మంది వ్యాఖ్యానాలు చేశారు. వీళ్ళు ఎంత ఎక్స్టెండ్ చేయలేరంటే చైనా ఎంబసీలో జరిగినటువంటి ఒక కార్యక్రమానికి బృందా కారత్ గారు సిపిఎం నుంచి, ఇంకొక నాయకుడు సిపిఐ నుంచి వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఏదో పని ఉంది అది చూసుకున్నారు వాళ్ళు. అక్కడ నుంచి చిన్నగా జంతర్ మంతర్కి వచ్చారు. వచ్చేటప్పుడు వాళ్ళ చేతిలో ఏదో ప్యాకెట్ ఉంది. ఈ ప్యాకెట్ చైనా రాయబారం కార్యాలయంలో ఇచ్చారు వాళ్ళకి.
ఈ కాక్రోచ్ జనతా పార్టీకి ఫండ్ అది చైనా నుంచి అని ఎస్టాబ్లిష్ చేసి మాట్లాడేశారు మహానుభావులైనటువంటి యూట్యూబ్ కాషాయ భక్త మండలి. మాట్లాడేసిన తర్వాత ఇలాంటి ఒక ఎక్స్టెన్సివ్ ప్రోగ్రామ్ ఒకటి నడుస్తూ ఉండగా కూడా ప్రధానికి భయం వేసింది, అంటే ప్రభుత్వం భయపడింది. ఇవన్నీ కూడా జనం పక్కన పెట్టేస్తున్నారు, మనం చేసే ప్రచారాలు కూడా పక్కన పెట్టేస్తున్నారు. కాబట్టి మన ఇంటిగ్రిటీకి ఇప్పుడు ఒక సమస్య ఎదురైంది అనేది అయితే వాళ్ళు ఫీల్ అయ్యారు. ఆ ఫీల్ అవ్వటం వలన ఇప్పుడు ఈ మాటలనే మాట్లాడుతున్నాడు ఆయన. నిజమే దారుణం. ఎగ్జామినేషన్ పేపర్ లీక్ అవడం ఏమిటి, ఇది పాపము. ఈ పని చేసిన వాడికి నరకంలో కూడా చోటు ఉండదు. ఇలా ఆయన ధోరణిలో ఆయన పౌరాణిక డైలాగులు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇది ఒక ట్రాజడీ. మీ సొంత పార్టీ నాయకులే, పాత నాయకులు అందరూ నీ మీద దాడి చేస్తున్నారు. నువ్వు చేసినటువంటి దుర్మార్గం ఇది. మొదటి రోజే పరిశీలి చేసుకుంటే అయిపోయేది కదా, ఇక్కడ దాకా ఎందుకు తెచ్చుకున్నావు, ఇప్పుడు ఎందుకు రాజీ పడుతున్నావు అని గొడవ. ఇలాంటి ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఇరుక్కుంది. ఈ ఇరుక్కుని దీనిలో నుంచి బయటపడటానికి గంభీరమైన మార్గాలు వెతుకుతోంది. కానీ ప్రపంచం ఆల్రెడీ వీళ్ళ పరాభవాన్ని చూసేసింది, ఫీల్ అయ్యింది. ఇంత పనికి మాలిన ప్రభుత్వం, ఇంత ఈగోయిస్టిక్ ప్రభుత్వం, ప్రజలని కనీసంగా పట్టించుకోలేని ప్రభుత్వం, పట్టించుకోలేకపోవడానికి ఇవన్నీ కారణం. ఈ ఈగోయిస్ట్ ఆలోచన విధానం, మేము మాత్రమే మోనార్కులమే అనుకునేటువంటి ఒక నియంత్రణతో పోకడ, ఇవన్నీ కలగలిసి ఆ రకంగా వాళ్ళని డిజైన్ చేశారు. అందుకని ఒక చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉంది అనేది ప్రపంచానికి అర్థమైపోయింది. దాని పద్ధతిలో అది మాట్లాడటం మొదలుపెట్టింది వివిధ సమూహాల నుంచి. ఈ భయం ప్రధాని గొంతులోను ముఖంలోనూ కనిపించింది. నిన్న ఆయన రీల్ కూడా చేసి పెట్టారు ఇన్స్టాగ్రామ్ లో. సో ఇప్పుడు సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష విరమించుకోవడాన్ని ఎలా చూస్తారు? అంటే లక్ష్యం అయితే నెరవేరలేదు. ధర్మేంద్ర ప్రధాన్ అంటే ప్రాథమిక లక్ష్యం కాన్స్టిట్యూషనల్ క్లబ్ లో ఈ రోజు సమావేశం పెట్టి కొంత మేరకు వీళ్ళ అభిప్రాయాలు క్రోడీకరించే ప్రయత్నం జరుగుతుంది. అంటే నా అనుమానం ఏంటంటే ఒక కమిటీ వేస్తాము, మీ ఆరోపణలన్నీ వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు మొత్తం విచారణ జరిపి ఒక నివేదిక ఇస్తారు, ఆ నివేదిక ఆధారంగా ఏ చర్యలు తీసుకున్నా బాగుంటుంది. మనం పద్ధతిని వైలేట్ చేయొద్దు, పద్ధతిని కాపాడుకోవడమే మనం కాపాడుకోవడం అని ఒక క్లాస్ పీకుతారు వాళ్ళకి. పీకి ఏదో పద్ధతిలో సెటరైట్ చేసి మీరు కూడా మీరు ఒకవేళ పార్టీ అయితే మీరు భారతీయ జనతా పార్టీ విండో ఓపెనే ఉంది, మీరు ఎప్పుడైనా కావాలంటే వచ్చి మా ఇంట్లో సేద తీరి మా సలహాలు పొందొచ్చు అని కూడా చెప్తారు. ఈరోజు చెప్పి కాక్రోచ్ జనతా పార్టీకి ఒక దిశానిర్దేశం చేసి వదిలిపెట్టే అవకాశమే కనిపిస్తుంది. ఎనీథింగ్ లెస్ దాన్ ధర్మేంద్ర ప్రధాన్స్ రిజిగ్నేషన్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ అని ఆ జంజీ యువత ప్రధానంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. పర్టికులర్ గా సోనం వాంగ్చుక్ హంగర్ స్ట్రైక్ విరమించుకున్న తర్వాత. సో అంటే ఈ ఉద్యమం అయితే ఇప్పుడు వీళ్ళ చేతుల్లో కాదు, ఇప్పుడు జంజీ చేతుల్లో ఉంది. దేశవ్యాప్తంగా ప్రొటెస్టులు ఎరప్ట్ అవుతున్నాయి, దేశవ్యాప్తంగా బంద్, చాలా తీవ్రమైన ఆందోళనలు జరుగుతున్నాయి. సో వీళ్ళ చేతుల్లో ఉద్యమం లేదు అనేది కొంత వరకు ఇప్పుడు కనిపిస్తున్న పరిస్థితి. సో ఏమంటారు? ఇప్పుడు వీళ్ళ మీద కూడా ప్రెజర్ ఉంటుంది కదా, ఇప్పుడు మనం అర్ధాంతరంగా మనం వెనక్కి తగ్గలేము అనే పరిస్థితి ఉంటుంది కదా. నో కాక్రోచ్ జనతా పార్టీకి ఇంకా నిర్మాణమే లేదు. వాళ్ళు జస్ట్ ఎంటర్ అయ్యగానే ఈ కార్యక్రమం మొదలైపోయింది. ఇది కేంద్ర ప్రభుత్వం పరిశీలన చేస్తుంటే ఇంకొన్ని విషయాలు మాట్లాడి ఉండే వాళ్ళేమో వాళ్ళు ఇంకా వాళ్ళు పూర్తిగా ఓపెన్ కాలేదు. ఓపెన్ అవడానికి టైం పడుతుంది. ఈ విజయాన్ని సమీక్షించుకోవాలి. ఇది విజయమే, ఇది విజయమే. ధర్మేంద్ర ప్రధాన్ ఇంకా రాజీనామా చేయలేదు, కానీ ప్రపంచవ్యాప్తంగా భారత్ ని ఒక రకంగా ఓపెన్ చేశారు ప్రపంచానికి. ఎవరు స్టిల్ ప్రజల్లో ఇక్కడ పోరాట పట్టుకుంది, కొంత డెమోక్రసీకి థ్రెటన్ చేసి ఏ ప్రభుత్వం అయినా కూడా నిరసన ఎదుర్కోవాల్సింది అనేది. రోడ్డు మీదకి రావడానికి అలవాటు తప్పినటువంటి విద్యార్థి లోకం రోడ్డు మీదకి రావడం అనేది ఒక అద్భుతమైన పాజిటివ్ అంశం. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వాలను భయపెడుతున్నది అదే అంశం. వాళ్ళు కదిలితే చాలా గందరగోళాలు జరుగుతాయి. స్టూడెంట్ మూవ్మెంట్ కదిలితే, స్టూడెంట్ మూవ్మెంట్ తొక్కేయటం అనేది 85 నుంచి కాన్షియస్ గా తెలుగుదేశం పార్టీ
చేసుకుంటూ వచ్చింది. ఓకే. ఇప్పుడు కూడా చేస్తోంది. అందుకని అన్ని పార్టీలు అలాగే వ్యవహరిస్తాయి. ఓకే. వీళ్ళు కూడా ఎగ్జంప్షన్ ఏం కాదు. భారతీయ జనతా పార్టీ ఇంకొంచెం కాంక్రీట్ గా, ఇంకొంచెం రూటెడ్ గా, పద్ధతిగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. అందుకని వీళ్ళు ఎవరిని బతకనివ్వట్లేదు. ఇప్పుడు ఆ కాక్రోచ్ జనతా పార్టీ మీద కూడా ఇప్పుడు వాళ్ళ దృష్టి మళ్ళీంది. ఈ పార్టీని ఎలా విచ్ఛిన్నం చేయాలి అనేది ఆలోచిస్తారు ముందు. విచ్ఛిన్నం చేసి దానిలోనే ఒక గొడవ పెట్టి దానిలో కొంతమందితో ప్రెస్ మీట్ పెట్టించి దాన్ని తిట్టించి ఈ గోలంతా నడుస్తుంది. ఎన్ని డ్రామాలు ఆడాలో అన్ని డ్రామాలు, ప్రతి ఒక్కరిని రోడ్డు మీదకి లాగాలి, వాడి గొడ్లు ఇప్పాలనేది ప్రోగ్రామ్. ఆ ప్రయత్నం మరి ఎంతవరకు అంటే ఈ రోజు మీటింగ్ లో ఒక డిజైన్ జరుగుతుంది. వీళ్ళని ఎక్కడి నుంచి ఎక్కడికి లాక్కు రావాలి, ఏం మాట్లాడించాలి, ఎవరితో తిట్టించాలి, దీనికి సంబంధించి ఒక బ్లూ ప్రింట్ అయితే రెడీ అవుతుంది. 2-3 రోజుల్లో ఆ దారుణం మనం చూడబోతున్నాం. ఓకే. ఇప్పుడు సోనం వాంగ్చుక్ స్టాండ్ గురించి ఏం చెప్తారంటే, ఆయన ఒక వీడియో కూడా చేసి పెట్టడం జరిగింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోయినప్పటికీ ఆయన ఎందుకు విరమించుకున్నాడో ఆయన కొంత తెలియజేశారు. అంటే కొంత హామీ ఇచ్చింది ప్రభుత్వం అనే పద్ధతిలో ఆయన మాట్లాడారు. అంటే ఉద్యమానికి సంబంధించి పట్టు విడుపులు ఉంటాయి. ఎక్కడ పట్టుకోవాలి, ఎక్కడ వదిలిపెట్టాలి అనేది తెలిసి ఉండాలి నాయకుడికి. ఓకే. సో ఇతను ఆ ఉద్యమానికి నాయకుడు కాదు, జస్ట్ అందరిలాగానే ఒక ఉత్సాహంతో వెళ్ళాడు, అక్కడికి కూర్చున్నాడు. అదే తప్ప ఆయన ఏమి ఆమ్ ఆద్మీలో కేడరు కాదు, వీడి పార్టీలో కూడా కేడరేం కాదు, నెమ్మదిగా ఎమర్జీ ట్రావెల్ అవుతుంది. ఇప్పుడు సోనం వాంగ్చుక్ గాని, అభిజిత్ దిక్కే గాని, ఇప్పుడు సౌరవ్ దాస్ గాని, వీళ్ళందరూ బీజేపీకి లొంగిపోయే పరిస్థితులు ఏమైనా ఉంటాయంటారా? వీళ్ళ ఇంటిగ్రిటీ ఎంతవరకు మనం చెప్పలేమండి. ఇది మార్కెట్ ఎకానమీలో ఉన్నాం మనం. మనిషి, పార్టీలు అన్ని సరుకులే కాబట్టి ఏ సరుకు ఎలా స్పందిస్తుంది, ఏ రేటుకి వెళ్ళిపోతుంది, లేదు ఏవైనా రేట్లు పెంచి కొనుక్కుంటారా, వాళ్ళ అవసరాలు కూడా డిమాండ్ అండ్ సప్లై ఉంటుంది కదా. ఈ డిమాండ్ అండ్ సప్లై సూత్రం ప్రకారమే భారత ఆర్థిక వ్యవస్థలో రాబోయే 5-6 ఏళ్లలో తీవ్రమైన మార్పులు ఉండే అవకాశం అయితే ఉంది. ఓకే. ఇప్పుడు ఆయన భార్య సోనం వాంగ్చుక్ గారి భార్య గీతాంజలి, సో ఆవిడ మాట్లాడుతూ రాహుల్ గాంధీ ప్రధాని ఇంటి ముందు తెలిపిన నిరసనలో సిన్సియారిటీ లేదు, హైజాక్ చేసే ప్రయత్నం జరిగింది, ప్రజలు చాలా విఘ్నులు అనే తరహాలో మాట్లాడింది. అంటే అలా మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు యాజ్ అన్ అపోజిషన్ లీడర్ గా ఆయన వెళ్ళి స్టూడెంట్స్ మీద జరిగిన దాడికి నిరసనగా తెలిపాడు ఆయన. అవును. సో దాన్ని ఖండించటం, లేదంటే దాన్ని రెడిక్యూల్ చేసి మాట్లాడటం, దేన్నైనా రెడిక్యూల్ చేస్తారు, దేన్నైనా రెడిక్యూల్ చేయగల సమర్థులు. మనం ఆ మధ్య పవన్ కళ్యాణ్ గారి మాటల్లో విన్నాం. అంటే పర్టికులర్ సోనం వాంగ్చుక్ గారి వైఫ్ గీతాంజలి మాట్లాడుతాం అలా చూడాలి. ఉద్యమంలో పార్ట్ ఆఫ్ ఉద్యమంగా ఉన్నారు, యాంటీ బీజేపీ స్టాండ్ తీసుకున్నారు. యాంటీ బీజేపీ స్టాండ్ తీసుకున్నా గానీ వీళ్ళు ఒక రాడార్ లోకి వెళ్తారు. వీళ్ళకి ఆల్రెడీ కొన్ని డిమాండ్స్, కొన్ని పర్సనల్ ఆకాంక్షలు ఉంటాయి. అక్కడి నుంచి తవ్వుకుంటూ వస్తారు వీళ్ళు. నువ్వు ఆ రోజున 10 రూపాయలు అప్పటికేవు, నేను ఇవ్వలేకపోయినా అంత మాత్రం చేత ఇప్పుడు నా జీవితాన్ని రోడ్డు మీద వేస్తావా, 10 కాతే 20 రూపాయలు తీసుకో, ఈ పద్ధతిలో బుల్డోజింగ్ జరుగుతుంది. ఆ బుల్డోజింగ్ చేసిన వాళ్ళతో వాళ్ళకి అనుకూలంగా మాట్లాడించుకుంటారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. అంతే వాళ్ళ బిహేవియర్ అది. ఎవరినైనా సరుకుగానే చూస్తారు వాళ్ళు. ఆ సరుకులు కొనుగోలుకి అవకాశం ఉందా లేదా అని ముందు ఒక ట్రయల్ వేస్తారు. ఆ ట్రయల్ ఓకే అనుకుంటే నెక్స్ట్ వీళ్ళు రకరకాల పద్ధతుల్లో ఎంటర్ అయిపోతారు జీవితాల్లో. ఓకే. ఇప్పుడు ఈ ఉద్యమం ఎటువైపు టర్న్ తీసుకోబోతుంది అంటే మీరు పరిస్థితులు బట్టి చూస్తే మీ అజంప్షన్స్ ఏంటి? అంటే ఇప్పుడే చెప్పడం కష్టం అండి. వాళ్ళు ఈ మొత్తం వ్యవహారాన్ని రివ్యూ చేసుకుంటారు. 2-3 రోజుల్లో జరుగుతుంది అది. అప్పటికి వీళ్ళ గురించిన దుష్ప్రచారాలు జరుగుతూనే ఉంటాయి, కంటిన్యూస్ అది. అలాగే వీళ్ళని ఎక్కడో చోట మార్జినలైజ్ చేయాలి, మార్జిన్లోకి లాక్కు రావాలి అనే ప్రోగ్రామ్ ఒకటి జరుగుతుంది. ఈ రెండింటిని ఎలా హ్యాండిల్ చేసి ముందుకు తీసుకెళ్తారు అనే దాని మీద ఉద్యమం భవిష్యత్తు ఆధారపడి ఉంది. దీన్ని అర్థం చేసుకుని ఎలా తిప్పి కొడతారు అనేది వీళ్ళ వ్యూహం. దాన్ని ప్రాపర్ గా డిజైన్ చేసుకుంటే ఆ పని అవుతుంది. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం.
అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.